ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందు ఇలా పైనుంచి ఇది తీసేయాలి, ముచ్చికలు తీసేయాలి, టూ సైడ్స్ పీలర్తో చెక్ తీయాలి. నేనైతే మొత్తం 4 తీసుకున్నానండి బీట్రూట్స్. అన్ని చెక్ తీసి తురుముకోవాలి. చెక్కు తీసి నీట్గా కడుక్కోవాలండి. చెక్కు తీసినాక కడిగిన తర్వాత తురుమాలండి. దీంతో ఇలా నీట్గా తురిమి సన్నగా తురుముకోవాలి. చూడండి, బీట్రూట్ ఎంత కలర్ ఉంటే బీట్రూట్ అంత టేస్ట్ ఉంటుందండి కూర ఫ్రై. మొత్తం ఇలా తురుమాలండి. 4 కాయలు తీసుకున్నా నేను. ఇలా తురమాలండి. బీట్రూట్ మొత్తం తురిమిన తర్వాత బీట్రూట్ తురిమేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలండి. జస్ట్ చాలా సింపుల్ అండి ఇది. పోపులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బీట్రూట్ ఫ్రై లాగా. జస్ట్ మనం బీట్రూట్ తురుముకొని పోపు వేయించుకొని ఉప్పు సరిపడంత వేసుకోవాలండి. ఉప్పు పోపులోనే వేసేయాలండి, లేకపోతే కలవదు. ఉప్పు వేస్తున్నా సరిపడంత. మనం బీట్రూట్ చూసుకొని ఎంత పడుతుందో సరిపడంత వేసుకోవాలి ఉప్పు. మీతో మాట్లాడుతూ పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. బీట్రూట్కి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి, చూసుకో. ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కదండి. బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయి. మీకు కారం ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు.
బీట్రూట్ వేసేసుకోవాలండి. మనం తురిమి పెట్టుకున్నాక ఇందాక అది వేసేసుకున్నాం. మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు మొత్తం మనకు కలవాలి కదా, బాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఉడకాలి మనకు కొంచెము, ఒక 5 minutes ఉడకనిద్దాం. కొద్దిగా మగ్గితే మనకి ఉడికిందండి. బీట్రూట్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత చాలా బాగా ఉడికింది. గిన్నెలోకి తీసుకున్నాం. చూడండి ఇంత వచ్చింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అండి, చల్లారాక ఒక నిమ్మకాయ పిండుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చల్లారాక పిండాలి నిమ్మకాయ, ఒక ముక్క అంతే, ఆకు బాగుంటుంది అప్పుడు టేస్ట్. బీట్రూట్ తీయగా ఉంటుంది కదండి, అందుకే నిమ్మకాయ పిండుకుంటే కొంచెం బాగుంటుంది మనకు టేస్ట్. అంతే అండి, బీట్రూట్ అయిపోయింది. బీట్రూట్ ఫ్రై చాలా ఈజీగా, అంతే తురుముకొని పోపు వేసుకోవడం, చాలా ఈజీ ప్రాసెస్ అండి.